రోజు చాలా మందికి ఈ విషయం తెలియట్లేదండి. అందుకని నువ్వు కన్వర్ట్ అయ్యావు, నువ్వు మతంలోనే ఇంకా ఉన్నావు, మార్గంలోకి రాలేదు. నీ యేసు గురించి నీకు సరిగ్గా ఇంకా తెలియలేదు. తెలిస్తే నువ్వు మోకాల మీద నడవు, తెలిస్తే నువ్వు సిలువకు మొక్కవు, తెలిస్తే నువ్వు కొండెక్కవు, తెలిస్తే నువ్వు ఇవేవి చెయ్యవు. మత విశ్వాసాలు ఇవన్నీ. ఆ విశ్వాసాలు ఎంత దారుణంగా ఉంటాయంటే అండి, భయంకరమైన స్థితికి తీసుకెళ్తాయి ఆ విశ్వాసాలు. ప్రపంచమంతా మతంలో ఉండిపోయింది, 4000 మతాలు అయిపోయాయి. కానీ బైబిల్ అంటుంది ఒక్కటే విశ్వాసం, ఒకే విశ్వాసం. ఏంటి మరి ఆ విశ్వాసం? ఎవరండి ఆ విశ్వాసానికి వస్తున్నారు? ఎవరండి ఆ విశ్వాసాన్ని తెలుసుకుంటున్నారు? ఆలోచిస్తున్నారా? అసలు సిద్ధాంతాలు ఈ కరెక్టా? ఇవేవి నిజం, వాక్యానుసారమా అని క్రైస్తవులు ఆలోచించట్లేదు. కాబట్టి మిగతా వాళ్ళకి చెప్పేది ఎవరున్నారు? వాళ్ళకి వదిలేద్దాం వాళ్ళని. మన సంగతి చెప్తున్నాను నేను. మనమంతా ఒకే తండ్రి గర్భాన్ని నుంచి వచ్చామని ఏమండి ఈ సమాజానికి తెలిసినా ఎందుకు మరి విశ్వాసాలు వేరైపోయాయి?